సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం వేధింపులు, సంబంధం లేని చట్టాలు, సెక్షన్ల ప్రయోగం, చివరకు మహిళ అయిన సుధారాణిపైన పోక్సో కేసు, సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నందుకు ఆమెపై వేధింపులు, ఇది అత్యంత దారుణ చర్య అంటూ న్యాయ నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తప్పుడు కేసులకు భయపడం, న్యాయ పోరాటం చేస్తా, పరువు నష్టం కేసు, రిట్ ప్రైవేట్ కేసు వేస్తున్న, తప్పు చేసిన వాళ్ళ న్యాయస్థానం ముందు నిలబెడతాను చెవిరెడ్డి. అలాగే నా భర్తకు ప్రాణహాని, అదే పనిగా తప్పుడు కేసులు, ములాఖత్ ద్వారా నా భర్తను కలవనీయడం లేదు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ భార్య సుజన ఆవేదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సోలార్ లంచాలు ఊహాగానాలే, ప్రముఖ న్యాయ కోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జెట్మలాని, సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం భారత్లో అధికారులకు, నేతలకు లంచాలు ఇచ్చినట్టు అమెరికా న్యాయశాఖ అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదు. లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని కానీ ఇచ్చారని కానీ నిరూపించే కనీస సమాచారం లేదు. 2 కీలక నేరారోపణలు అసలు అదానీల పేర్లే లేవు. నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయ ఆధారాలు ఏమీ లేవు. అదానీ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉన్న ఆయన అభిప్రాయం న్యాయవర్గాలు వ్యక్తమవుతుంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చేందుకు కుట్ర పనిందంటూ యుఎస్ ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలు ఏమీ లేవని ప్రముఖ న్యాయకోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జెట్మలాని స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్లో అధికారులకు, నేతలకు లంచాలు ఇచ్చినట్టు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే